హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చరణ్దీపు 143 వ్లాగ్స్. ఈరోజు మినీ వ్లాగ్ ఏంటంటే, హైదరాబాద్లో వర్షాలు గత 1 వీక్ నుంచి పడుతూనే ఉన్నాయండి. అస్సలు తగ్గట్లేదు. అసలు వర్షాలు ఎట్లా ఉన్నాయంటే ఫుల్ భారీగా వస్తూనే ఉన్నాయి. ఎవరైనా హైదరాబాద్లో ఉన్న వాళ్ళైతే చాలా జాగ్రత్తగా ఉండండి. అండ్ ఈ వర్షాకాలంలో చల్లగా ఉన్న క్లైమేట్లో వేడివేడిగా పకోడీ తింటే ఎంత బాగుంటుంది, ఎంతమందికి ఇష్టం కామెంట్ చేయండి. అండ్ నేనైతే ఫస్ట్ టైం క్యాప్సికమ్ ప్లస్ ఆనియన్ కలిపి చేశానండి పకోడీ దాంట్లో. అంటే మామూలుగా ఆనియన్ పకోడీ చేస్తారు కదా, అలానే నేను క్యాప్సికమ్ వేస్ట్ చేశానన్నమాట. బేసిక్గా నేను క్యాప్సికమ్ తినను, నేనే కాదు మా హస్బెండ్ కూడా తినరు. మా మమ్మీ అయితే నన్ను కొట్టి కొట్టి మరి తినిపించేది చిన్నప్పుడు. నేను తినకుండా ఉండేదాన్ని, నాకు ఆ స్మెల్కి వామిటింగ్ వచ్చేసేది అనమాట. మా మమ్మీ ఇంక కొట్టి మరీ తినిపించేది, అయినా కూడా కక్కేసేదాన్ని నేను. అస్సలు నాకు నచ్చేది కాదు. ఇంకొంచెం నేను పెద్ద అయిన తర్వాత ఏంటంటే, కొంచెం మనం ఫాస్ట్ ఫుడ్లో మనం తినడం వల్ల కొంచెం అలవాటయింది. పర్వాలేదు, తింటాను అలా అనమాట. అయితే ఇప్పుడు నేను ఫస్ట్ టైము ఆనియన్ ప్లస్ క్యాప్సికమ్ కలిపి నేను ఇలా పకోడీ చేస్తున్నాను. మీలో ఎవరైనా క్యాప్సికమ్ తిన్నవాళ్ళు ఇలా పెడితే ఖచ్చితంగా తింటారండి. చిన్నపిల్లలు అవని, ఎవరైనా పెద్దోళ్ళు అవని, ఎవరైనా సరే ఇష్టం లేని వాళ్ళు ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అండ్ ఈ పకోడీ అయితే చాలా అంటే చాలా బాగుంది. నేనైతే ఫస్ట్ టైం చేసినా కూడా క్యాప్సికమ్ కర్రీ కన్నా ఇట్లనే బాగుంది కదా, నెక్స్ట్ టైం నుంచి మనం ఇలాగే కంటిన్యూ అవుదామని అనుకున్నాను నేనైతే. అంత బాగుండింది, నాకైతే బాగుంది, మా ఆయన కూడా బాగుంది. మా ఆయన అన్నాడు చాలా బాగుంది, అదేంటి అడగకుండా చేసినావు అంటే అది స్పెషల్ అని చెప్పా ఊరికే అట్లా. అండ్ నేను ఏమంటారు, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నేనైతే హోటల్లో ఎలా ఉందో అలా ట్రై చేశాను, కామెంట్ చేయండి ఎలా ఉందో.